శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం. మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఈ యొక్క సంవత్సరం 2025లో కొంతమందికి జాక్పాట్ రాశి ఫలితాలు ఉన్నాయి. అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాట్ వచ్చేసి మేషరాశి. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి జాక్పాట్ ఉన్నటువంటి రాశులు సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారు. మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. మిగతా వారికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటున్నాడు. ఈ అంగారకుడు గ్రహం ద్వారా ధైర్యం, కోపం చాలా ఎక్కువ ఉంటుంది. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి 7.5 శని సాటిశాత్ కూడా ప్రారంభమవుతుంది. శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత. ఇంత ఈ రాశి వారికి అన్ని పనుల్లోనూ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్యస్థం అని చెప్పాను చూసారా. కొత్త సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది 2005లో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి. నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు, అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి. దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. లేదా ఆఖరికి కారాగృహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యాల వల్ల జాగ్రత్త పడాలి. మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి. సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి. కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుంచి ఉండడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్, ఉద్యోగపరంగా మేషరాశికి 2025 సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంకిత భావంతో మీరు చదవాల్సిన సమయం వచ్చేసిందండి. గురుడు మే నెల నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీయ విద్య నేర్చుకోవడం, టెలికమ్యూనికేషన్ లేదా ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఇంకా ప్రేమించుకునే ప్రేమికుల విషయాలకు వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి గొడవలు వస్తున్నాయి. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కొంచెం నర్వస్ వీక్నెస్ లేదా ప్యాంక్రియాస్, లంగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు, జాగ్రత్త పడండి. మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి మే నెల తర్వాత. ఇదేదో భయపడడానికి కోసం కాదు, ఉన్నది చెప్తున్నాను. జాగ్రత్త పడండి అన్నాం. వైద్యుని సంప్రదించండి. సరే, భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. అది కూడా మీరు కాస్త జాగ్రత్త చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు, వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి, టెక్నాలజీ, ప్రింటింగ్ కానీ, టీవీ కానీ, నెట్వర్క్ కానీ వీరికి అందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. కొత్త ఏడాదిలో కొంచెం పరిహారాలు ఉన్నాయి, చేసుకొని ప్రతి శనివారం వీలుంటే సుందరకాండ పారాయణం చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి ఒక 48 రోజులు. ప్రతి గురువారం
విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి ప్రార్థన చేయండి, మంచి కరుంగాళి మాలను ధరించండి, విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఆంగ్ల నూతన సంవత్సరం మీకు అన్ని అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం మొత్తం 9 అనే నంబర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి మిత్రులారా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. విజయోస్తు. వృషభ రాశి మిత్రులారా 2025వ సంవత్సరం మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి. మరోవైపు రాహుకేతుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండాలి. అయితే గురు భగవానుడు మే నెల నుంచి లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో ప్రయోజనాలు బాగా కలుగుతాయి విద్యార్థులకి. మరోవైపు శని మార్పు వరకు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. గురు అనుగ్రహంతో మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగ, విద్య, ఆర్థిక పరంగా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు కూడా అదేవిధంగా ఉంటాయి. కెరీర్ పరంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలింగ్ లెటర్స్ వస్తాయి. ఈ రాశివారు శనిదేవుని 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు మీనంలోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్లు, విదేశాల్లో ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీకు రావాల్సిన అప్పులు తీరుతాయి. మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా తొలగించుకుంటారు. గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి. గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు, లాటరీ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది. బుధుడి ప్రభావంతో డబ్బులు మిగిలిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే నెల ఈ రాశి వారికి కేతు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అపార్థాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది. ఆరోగ్యపరంగా శనిదేవుని యొక్క ప్రభావం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వివాహ జీవితంలో ప్రేమికులు కానీ, భార్యాభర్తల మధ్య కానీ కొత్త ఏడాదిలో గురుడు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. కేతు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు, అద్భుతంగా ఉంటారు. కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురు ప్రభావంతో. 2025లో మిథునంలో ప్రవేశించిన వృషభ రాశికి సానుకూలంగా ఉండడంలో ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. కర్మస్థానంలో శని భగవాన్ ఉన్నాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం పుంజుకుంటుంది. పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది. మార్చి తర్వాత శనిదేవుని 10వ స్థానం మారడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది జరుగుతుంది. ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని సార్. డాక్టర్స్ లేదా ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకనూ మీకు అన్ని రకాల అద్భుతాలు జరగడానికి, అన్ని రకాల మేలు జరగడానికి కరుంగాలి, అద్భుతమైన అతి శక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలుగా అనుగ్రహం పొందండి. విజయోస్తు. మిథున రాశి మిత్రులారా 2025వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు. ఈ కొత్త ఏడాదిలో మిథున రాశి వారిపై శని ప్రభావం ఏ మేరకు పడుతుంది, నూతన సంవత్సరం ఏ మేరకు శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, ఆసక్తికరమైన విషయాలన్నీ చూద్దాం మనం. మిథున రాశి జ్యోతిషాస్త్ర ప్రకారం మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు పొందుతారు. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి లగ్నస్థానంలో ప్రయాణిస్తున్నాడు. శనిదేవుడు కుంభం నుంచి మీనరాశిలోకి కర్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు చక్కగా వస్తున్నాయి. అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు. రాహు విధి స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయి. అవివాహితులకి వివాహం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో మీరు పిల్లలకి వివాహం చేయడమో, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ విద్యాపరంగా చేయడమో, లేదా వాళ్ళకి ఇల్లు కొనడమో, ఆస్తిపాస్తులు కొనడమో ఇవన్నీ వస్తాయి. కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి జాతకంలో
ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో చాలా అద్భుతంగా పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ సాధించిన విజయాల పట్ల కొత్త నిరాశ కూడా ఉంటుంది. అయ్యో నేను సాధించాను, ఎందుకు నాకు అందట్లేదని. అది మార్చి తర్వాత ఉంటుంది, క్రమేణా అది పుంజుకుంటుంది. ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు. అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థికపరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు. వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనట్టు ఇది పొందుతారు. ఏడాది ప్రారంభం నుంచి మధ్యలో విదేశీ వ్యాపారం చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత ప్రణాళికలతో పనిచేసినప్పుడు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కిరాణా వర్తకం లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్, దాని తర్వాత ఇంటీరియల్స్ వీళ్ళకందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మెడికల్ రిలేటెడ్గా వీటన్ని కూడా అక్కడ అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు ఫలితాలు పొందుతారు. కెరీర్ పరంగా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు, మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగం ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదా ఎన్నో రోజులుగా గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కోరుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు. శని 10వ స్థానంలో మీనరాశి ప్రవేశించడం వల్ల అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం, లేదా ఉన్న ఉద్యోగంలోని పై అధికారుల దగ్గర నుంచి ఇంకా గట్టిగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి. మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడం విద్యార్థులకు సానుకూలితమైన ఫలితాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తి చేసే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఏదైనా విషయం పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురు భగవానుడు తప్పకుండా మీకు నెరవేరుస్తాడు. సామర్థ్యాన్ని పెంచే తీసుకుంటారు. ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెల్లో మిశ్రమ ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది. కొత్త సంబంధాలు, కొత్త వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అన్యుల ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ ఇంట్లో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు అవకాశాలు ఇవ్వకండి. ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా ఉంటారు, మంచి ఆహారం తీసుకోకుండా ఉంటారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 2వ భాగంలో జూలై నుండి చివరి నెల వరకు శుభ ఫలితాలుగా ఉంటుంది. ఆరోగ్యం కాస్త జూలై లోపు ఆరోగ్యపరంగా ఏమైనా శస్త్రచికిత్స వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పంటికి సంబంధించి, చర్మానికి సంబంధించి అవరోధాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. మీ లక్కీ నెంబర్ 5 చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, మీ పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి. ఒక 48 రోజులు 19 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు మీ వయసు ఎంత ఉందో కనీసం వారంలో ఒక రోజైనా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా కర్కాటక రాశి ఫలితాలు ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఎన్నో రోజులుగా పడుతున్నారు కదా ఈ అష్టమ శని యొక్క ప్రభావం. మార్చి 27 తర్వాత అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండబోతున్నారు. కర్కాటక రాశి మిత్రులారా, కాస్త మీ నోరు అదుపులో ఉంటే మట్టుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శనిదేవునితో పాటు గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీరు పొందబోతున్నారు. అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అంటే చాలా గ్రహాలు మీకు అనుకూలం. ప్రధానమైనటువంటి శని గురువు అనుకూలం, రాహుకేతువులు అనుకూలం. ఎంత మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శనిదోషం నుంచి విముక్తి. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్య, కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్గా తీసుకుంటే కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు. ప్రారంభంలో మిశ్రమం, మార్చి తర్వాత అద్భుతం అని చెప్పచ్చు. కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పై అధికారుల నుంచి. మార్చిలోపు కాస్త జాగ్రత్త పడండి. మళ్ళీ ఉపశమనం పొందుతారు మార్చి తర్వాత. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి వరకు ఎదురు చూడండి. అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకల్లో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఆశించే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి. గురుడి యొక్క ప్రభావంతో ప్రమోషన్స్ రావచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు, మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ రావచ్చు. గతం కంటే ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఉద్యోగపరంగా అవి కూడా తొలగుతాయి. మరి ఆర్థికంగా తీసుకుందామా, ఈ రాశి వారికి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. భారీగా, కొంచెం కాదు, జాక్పాట్ అని చెప్తున్నాను మీకు. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి. గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు.
ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార పరంగా తీసుకుంటే అద్భుతాలను సృష్టించవచ్చు అని చెప్పచ్చు. అనేక రంగాల శుభ ఫలితాలు. పెద్దలు ఎవరో ఒక పెద్దల యొక్క సహాయంతో పెద్ద పెద్ద ఆర్డర్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ పొందే అవకాశాలు. దీంతోపాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందుతాయి. భూమి మీద పెట్టుబడి పెట్టండి, బంగారం మీద పెట్టుబడి పెట్టండి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. శనిదేవుడికి మీ ఆశీస్సులో మీ వ్యాపారం మెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు పొంది ఎంతో అద్భుతాలను సృష్టిస్తారు. ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. మీకు ఏదో రకమైనటువంటి మనోరుగ్మత వల్ల ఇబ్బంది పడుతుంటారు. శనిదేవుని 8వ స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదుగుతాయి. ముఖ్యంగా మొదటి 6 నెలలు ఒత్తిడి, అలసట తదితర సమస్యలు ఎక్కువ అవుతాయి. గురు భగవానుడు మే మాసం తర్వాత 12వ స్థానంలో ప్రవేశించాలంటే మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నాయి. ఈ సందర్భాల్లో మీరు కాస్త స్ట్రెస్ని వదిలేసేయండి. అన్ని రకాలుగా బాగుంటారు. విద్యారంగంలో చదివే పిల్లలకి మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న మార్చి తర్వాత అద్భుతంగా అయ్యి మీరు అన్ని రకాల విద్యార్హతలు పొందుతారు. సివిల్స్ చదివే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంటుంది. మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. H1 వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డుకు సంబంధించినవి అన్ని దేశాల్లోనూ మీరు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వైవాహిక జీవితానికి వస్తే కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో ఉంటారు. ప్రేమ వివాహం చేసుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు. ఫస్ట్ మార్చి వరకు కొంచెం మిశ్రమ ఫలితాలు తర్వాత ఉంటుంది. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటారు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది. ఒక చిన్న పరిహారం మాత్రం చేసుకోవాలి. కృతజ్ఞతాభావంగా దేవాలయానికి వెళ్ళి, అమ్మవారి దేవాలయంలో వెళ్ళి అమ్మవారికి ప్రార్థన చేయండి. సప్తసతి చండి హోమాన్ని చేయండి. అద్భుతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి తొలగి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. విజయోస్తు. సింహరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మీ జ్యోతిషాస్త్ర ప్రకారం గోచార రీతిపరంగా సూర్యుడు మీకు అధిపతిగా ఉన్నాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు, సరికొత్త సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యంగా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది. కానీ ఈ ఇయర్ మీకు చాలా బాగుంటుందని ముందే చెప్పాను నేను. ఈ రాశి నుంచి శనిదేవుడు 7వ 8వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత సమస్యలు మీకు వచ్చేవన్నీ కూడా ఇన్కమ్ సోర్స్ అంతా కూడా కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ వస్తుంది. అయితే గురుడు 10, 11 స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏడాది చివరిలో శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు ఎలా అని చూస్తే ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందడంతో పాటు ఊహించని డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి ద్వారా, స్పెక్యులేషన్ ద్వారా, వ్యాపారం ద్వారా, ఉద్యోగం ద్వారా అన్ని రకాలుగా అద్భుతాలు పొందుతారు. మీ యొక్క భౌతికమైనటువంటి కోరికల కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మీరు. ఏడాది మధ్యలో గురు భగవానుడు 11వ స్థానం నుంచి కొత్త ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం పెరిగే అవకాశం ఉంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు చాలా ఆలోచించి పెట్టండి, కానీ ఆ పెట్టుబడి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే ఈ కొత్త ఏడాది సంవత్సరంలో ఏడాది ప్రారంభంలో గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగుల ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాల ఆర్థిక ప్రయోజనం పొందుతారు. పాత పెట్టుబడుల నుంచి బయట లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుని యొక్క కదలిక వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎక్కువ శ్రద్ధ వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. దానిలో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపార పరంగా మంచి ఫలితాలు కూడా చెప్పచ్చు. ఈ రాశి నుంచి శని 7వ స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. 8వ స్థానంలో ప్రవేశించడం కూడా వ్యాపారాలకు ప్రతికూల ఫలితాలు ఉన్నా గురు భగవానుడి యొక్క దీంతో అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడంలో చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ తగ్గ ఫలితం కూడా పొందుతారు. రాబు ప్రభావంతో వ్యాపారులకు చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేయడానికి కొంచెం ఆలోచించి చేయండి, కానీ
చెయ్యండి, ప్రయత్నం అయితే చేయండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి, అది మాత్రం చెప్పడం జరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నవాళ్ళు మిశ్రమ ఫలితం చెప్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది, కొంత జాగ్రత్త పడండి. అన్నదమ్ముళ్ళు అక్కచెల్ల తల్లిదండ్రుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోండి. వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కాలం గడిచే కొద్దీ గురు భగవానుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు చాలా చక్కబడతాయి, సంబంధాలు మెరుగుపడతాయి, సామాజిక గౌరవం మెరుగుపడుతుంది, సమాజంలో పలుకుబడి ఉన్న వారి పరిచయాలు పెరుగుతాయి, మీ వ్యక్తిగత జీవితాల్లో నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకుంటారు, గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో మీకు అన్ని రకాల మద్దతు పొందే అవకాశాలు. గురు శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందిన ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. నూతన గృహం కట్టుకునే అవకాశాలు ఉన్నాయి, లేదా భూమి కొనుక్కునే, వాహనం కొనుక్కునే, ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏడాది పొడవునా సానుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. మే తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. విద్యారంగంలో వారికి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మొదటి 3 నెలలు. దాని తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. న్యాయరంగంలో, విద్యారంగంలో, డాక్టర్ రంగంలో చదువుకున్న వాళ్ళకందరికీ వీళ్ళన్నిటి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తాన్ని విద్యారంగం మొత్తం మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు సీట్లు పొందడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు చాలా బాగున్నాయి. ఇంకా ఆరోగ్యంగా తీసుకుంటే రాహుకేతుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు. ఈ వైద్యపరమైనటువంటి సపోర్ట్స్ ఎప్పుడు కావాలి, మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి. అది చేసుకున్న తర్వాత ఏమైనా వైద్యపరంగా ఏమైనా సపోర్ట్ తీసుకోండి. స్ట్రెస్ కూడా బాగా ఉంటుంది, కొంచెం నర్వస్ సంబంధించిన రిలేటెడ్ కొంత ఉంటుంది. స్పాంటలైజ్ కానీ లేదా వెన్నెముకకు సంబంధించినవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి, గ్యారంటీ సంతకాలతో ఉండకండి. దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు చేయవలసిన పనుల్లో కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎక్కువ చేయండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. 6 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. పింక్ కలర్ ఈ సంవత్సరంలో అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. దీన్ని ధరించడం వల్ల ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ఆనందపరంగా మీరు అద్భుతంగా ఉంటారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నేను దైవ ప్రార్థన చేస్తాను. విజయోస్తు. కన్యారాశి మిత్రులారా, 2025వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. బృహస్పతి మే నుండి 10వ స్థానం నుండి సంచరించడం వల్ల శని 7వ స్థానం నుండి సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 6వ స్థానం, కేతువు మే నుండి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆయా గ్రహాల సంచార కారణంగా కన్యారాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సూర్యుడు వృశ్చికం నుంచి ధనుసులోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఈ సంవత్సరం రాసులు శుభదాయకంగా ఉన్నాడు. దీనివల్ల ఆరోగ్యం చక్కబడుతుంది. గురు భగవానుడు సంపత్తు, శ్రేయస్సు, జ్ఞానానికి కారణమని చెప్తాడు. అద్భుతమైనటువంటి సంపదను పొందుతారు. బుధుడు 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, మల్టిపుల్ ఆపర్చునిటీస్, డబ్బుతో పాటు అదృష్టం వెంటాడుతుంది. భూమి, వాహనం, గృహం, అన్ని రకాలుగా వజ్ర వైడూరి మణిమేధక గోమేధకాలతో ఉండబోయే ఒక అద్భుతమైనటువంటి సమయం కన్యారాశికి వచ్చేస్తుంది. శని దిశలో మార్పు, కుంభరాశిలో రాజయోగం ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, స్పెక్యులేషన్ ద్వారా కలిసి వస్తుంది. సూర్యశని కలయికతో వీరికి ఊహించని ఆర్థిక లాభాలు, అదృష్టం 24 గంటల సేపు మీకు డీనియాలో ఉండిపోతుంది. కన్యారాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. గృహలాభం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒక దేవాలయం నిర్మించే అవకాశాలు లేదా దేవాలయ ధర్మకర్తలుగా ఈ అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధలు తొలగుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నెరవేరుస్తారు. విదేశీయ వాణిజ్యం లబ్ధి పొందుతారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకి చాలా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అనుకున్నటువంటి సంవత్సరం వ్యాపారాభివృద్ధి అద్భుతంగా కలుగుతుంది. వ్యాపారంలో మీ ఆలోచన అనుకూలమైన ఫలితాలు పొందుతారు. విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. రైతాంగానికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. సినీ, మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది. వ్యవసాయం చేసేవారికి కాస్త మెట్ట పొలాలు కూడా వేసుకోండి. రాహు ప్రభావంతో ఖర్చులు చేసుకోవడం అవకాశాలు కనబడుతున్నాయి. కన్యారాశి వారు శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడుతారు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి మార్పు తెచ్చే శుభఫలితాలు అందించే సంవత్సరంగా భావించవచ్చు. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రకాల రంగం వారికి, అన్ని రకాల ఐటీ రంగం కానీ,
డాక్టర్, అడ్వకేట్, సర్వీస్ సెక్టార్, పోలీస్ రంగం వారికి, డిఫెన్స్ వారికి, అన్ని రంగాల వారికి కూడా బాగుంది. చేతి వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా బాగుంది. కానీ ఈ సమయంలో కూడా ఒక చిన్న పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. కన్యారాశి జాతకులు 2025లో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. నంబర్ 5 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. చందనం కలర్ లేదా ఊదా కలర్ని ఎక్కువ శాతం వాడండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఈ మాల ధరించేటప్పుడు పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మధుమాంసాలు స్వీకరించేటప్పుడు ఇది వేసుకోకూడదు. ఇది ఒకటే దీని నియమావళి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది, పొందండి. ఇంకను కనకదార స్తోత్రాన్ని పారాయణించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. విజయోస్తు. తులారాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ముందు. ఈ యొక్క సంవత్సరంతో మీకు ఎలా ఉన్నాయి శుభ ఫలితాలు అంటే, బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 6వ సంచారంలో సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 5వ స్థానంలో, కేతు మే నుండి 11వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంచార కారణంగా తులారాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాల అనుకూలం. పడ్డ కష్టాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ కాదండి, ఫుల్ స్టాప్. పడ్డ కష్టాలు చాలు. తులారాశి వారు అద్భుతంగా ఉండబోతున్నారు. పురోగతి గ్రహం బృహస్పతి గరంగా సృష్టించడానికి భావోద్వేగాలు అంతర్దృష్టి నుంచే చంద్రుడితో కలిసి ఉంటున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక చాలా మంచిది. వ్యక్తుల జాబితా సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష దిశలో సంచరిస్తాడు. జీవితాలు ఎన్నో మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి. గురు భగవానుడు సంపద, శ్రేయస్సు, జ్ఞానానికి కారమైనటువంటి గురు భగవానుడు 1 సంవత్సరం పాటు రాశిలో సంచరిస్తాడు. అద్భుతం కదా. మీరు పడ్డ కష్టాలన్నింటికీ విముక్తి. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతిగా బుధుడుగా ఉన్నాడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, డబ్బుతో పాటు వ్యవసాయం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగుంటుంది. శని 9వ గ్రహంలో నీతిమంతుడిగా అతను చేసే ప్రతిఫలంగా ఉంటుంది. శనిదేవుడు అన్నింట రెట్టింపు లాభాలు కలిగిస్తున్నాడు. శని భగవాను చూస్తే రాజయోగం అంటారు. రాజదర్శనం, రాజయోగం, భూమి ద్వారా కలిసి రావడం, న్యాయాధిపతిగా ఉన్నటువంటి కర్మ ప్రభావం సరైన ఫలితాన్ని ఇస్తాడు భగవానుడు. సూర్య శని కలిసినప్పుడల్లా దాని ప్రభావం ప్రయోజనంగా ఉంటుందని చెప్పచ్చు. వీరికి ఊహించిన ఆర్థిక లాభం. సూర్యశనులు ఒకచోట కలవడం వల్ల ఊహించని లాభం. శుక్రుడు 2025 డిసెంబర్ 8 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న శుక్రుడు మారుతాడు. డిసెంబర్ 28 నుండి జనవరి 28, 2025 వరకు, అంటే గత నెల డిసెంబర్ నుంచి ఈ నెల జనవరి 28 వరకు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ధనలాభం, మల్టిపుల్గా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ఉన్నాయి. ఆహారంకి సంబంధించిన వ్యాపారాలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారికి మంచి ఆదాయం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం తులారాశి ఆరోగ్యపరంగా కాస్త మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్త వింటారు. ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మీకు మంచి రెక్కలు వస్తుందని కూడా చెప్పచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నరఘోష పెరుగుతుంది. తులారాశి మిత్రులారా, వ్యాపారస్తులుగా ఉన్నవారు జాగ్రత్తగా అడుగుపెట్టండి. సంతకం పెట్టేటప్పుడు ఏదైనా కూడాను అన్ని రకాలుగా మీకు మేలుగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, ప్రతి శుక్రవారం దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయండి. 52 వారాలు 52 సార్లు మీరు పారాయణం చేయండి, లేదా హోమం చేయండి. ఆదిత్య హృదయం చేయండి, ప్రార్థన చేయండి. ఇంకనూ సకల శక్తివంతమైనటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి. అన్ని రకాలుగా యోగం పొందుతారు. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో కష్టపడుతున్నారు కదా, వాటి అన్నిటికీ విముక్తి. మార్చి తర్వాత యోగం అంటే యోగం, జాక్పాట్ ఇయర్. అది ఎవరికైనా ఉందంటే ఈ 12 రాసుల్లోనూ ఈ వృశ్చిక రాశి వారు జాక్పాట్ పొందబోతున్నారు. ఎలా? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, అన్ని రకాలుగా. గృహయోగం, వాహన యోగం, వివాహ యోగం, ఉద్యోగ యోగం, అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి. అందుకని నెగ్లిజెన్సీగా కూడా ఉండకూడదు. శని 5వ స్థానం సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 4వ స్థానంలో, కేతు మే నుండి 10వ స్థానంలో. ఈ గ్రహాల సంచార కారణంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి. సూర్య వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి సంచార రాశులు శుభదాయకం. సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం, సంతోషం కలుగుతుంది. కని విని ఎరగని రీతిలో ధనలాభం. జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది. పురోహితి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు.
చంద్రునితో కలిసిస్తున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి. బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. తిరోగమనం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు. ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథున రాశిలో వెళ్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది. శని 9 గ్రహాల్లో లాభాలు నష్టాలు 2 మిశ్రమంగా ఇస్తున్నాడు. శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు. సూర్య భగవానుడు శక్తినిస్తున్నాడు. సూర్యునితో శని కలయిక వల్ల ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు. కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు. పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలు కొంత అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్త్రీలకు, కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పచ్చు. పని ఒత్తిడి ఏర్పడుతుంది, మానసిక అశాంతత ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ అ రైట్ టైం. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. ఏ పరిహారం పొందితే బాగుంటుంది? ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతిని ప్రార్థన చేయండి. శనగలు నైవేద్యం పెట్టండి. ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు కలగడానికి ఈ యొక్క అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. విజయోస్తు. ధనుసు రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బృహస్పతి మే నుండి 7వ స్థానంలోకి సంచరిస్తున్నారు. శని 4వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 3వ స్థానంలో, కేతు మే నుండి 9వ స్థానంలో సంచరిస్తున్నారు. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు. కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది. ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు, చికాకులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు. శుక్రుడి ఈ సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. త్వరలో అదృష్టకాలం, సంతోషం, విజయాలు, ధనయోగం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నా, ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధిగమిస్తారు. రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుర్రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధనుర్రాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది. కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి, లేదా మోసపక్కండి. అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు. అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి. బాగా చెప్తున్నాను. మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు. ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు. దాన్ని అవ్వకండి. కుటుంబ సమస్యలు అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంది. సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతాంగం మిత్రులకి మిశ్రంగా ఉంటుంది. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి. మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది. మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది. జాగ్రత్త పడాలి. ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినదినగండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం. ఒక చిన్న పరిహారం చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. శని భగవానునికి, ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని,
శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు ప్రతి శనివారం చేయండి. కాకికి బెల్లం ముక్క పెట్టండి. నువ్వులు దానం ఇవ్వండి. ఎవరైనా పేదవాళ్ళకి చెప్పులు దానం ఇవ్వండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. సకల దోషాలు తొలగి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు. విజయోస్తు. మకర రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక 70% బాగుంది, 30% డిస్టర్బెన్స్. ఎందుకంటే 7.5 శని మిమ్మల్ని వదిలేయబోతున్నాడు మార్చిలో. 7.5 సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయారు కదా, ఉపశమనం ఇవ్వబోతున్నాడు. బృహస్పతి మే నుండి 6వ స్థానంలో, శని 3వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 2వ స్థానంలో, కేతు మే నుండి 8వ స్థానంలో సంచరిస్తున్నారు. మకర రాశి వారికి 2025 సంవత్సరం ప్రథమార్థం కాస్త విస్తృతంగా ఉన్న, తృతీయార్థం మధ్యస్థంగా మకర రాశి వారికి ఏళ్నాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది. కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఇస్తారు, ఆలోచిస్తారు. భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు. ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది. ఇది ఒక స్వర్ణకాలం, ధనలాభం కలిగించే, కష్టకాలాన్నిన్నింటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి 2025. రాహు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు, జూదం లేదా స్పెక్యులేటేషన్, లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త. దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న చిలిపి దొంగతనం, దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని సొంత రాశిలో రాహు, ఈ రాశి వారికి అదృష్టం ఆదాయం 2 కలిసి వస్తుంది. బుధుడు జ్ఞానం కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం. శని క్రమశిక్షణ కల గ్రహంగా ఉన్నాడు కాబట్టి 2 గ్రహాలతో రాశుల వారి జీవితంలో మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు, ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ధనలాభం, ఆర్థిక లాభం అన్నీ కలిసి వస్తుంది. ఎవరెవరికి ఎలా ఉంటుందో, నిరుద్యోగులకైతే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు. మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం, వ్యాపారస్తులకి అద్భుతం, మకర రాశి స్త్రీలకు అద్భుతం, రాజకీయ నాయకులకు అద్భుతం. గొడవలకు దూరంగా ఉండండి, బాగుందని చెప్పి చేయకండి. వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు. దానివల్ల ఇబ్బంది మీరే పడతారు, జాగ్రత్త ఉండి. శత్రువు వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త. రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సినీ రంగం వారికి శుభ ఫలితాలు, మీడియా రంగం వారికి ఉన్నత పదవి, మంచి అవకాశాలు వస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది. మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే, దక్షిణామూర్తి ప్రార్థన చేయాలి, వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి, రావుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి, ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎన్నో రోజులుగా మీరు శని భగవాని ప్రభావంతో క్రష్ అవుతున్నారు కదా, ఎలా ఉందో చూద్దాం. గురుగ్రహం మే నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరిస్తున్నారు. రాహు మే నుండి 1వ స్థానంలో జన్మరాశిలో, కేతు మే నుండి 7వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి 2025 సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో 2025లో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు. రాజయోగం ఫిబ్రవరి 27, 2025 నుంచి జరుగుతుంది. ఈ రాజయోగ ప్రభావంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు. రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు. ఆదాయం రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు. ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏళ్నాటి శని అత్యంత సమయంగా కావడంతో జన్మమెందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి
చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది. కుంభరాశి వారు ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని కించపరిచి వ్యంగ్యపరిచి మాట్లాడకండి, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. కుటుంబంతో సమస్యలు అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో సమస్య, ఒకానొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది, జాగ్రత్త. రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది. ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా. కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అనమాట, సైలెంట్గా ఉండండి. కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము. స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు. ఆవేశపూరితమైన నిర్ణయాలకి, గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము. అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు స్ట్రెస్ ఇస్తారు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు. గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది. నేను సాధించగలను అనే ఒక ధైర్యం ఉంటుంది. అప్పు చెయ్యవద్దు, అప్పు ఇవ్వవద్దు, ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు, జాగ్రత్త పడండి. కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది. రైతాంగానికి మిశ్రమ ఫలితం. మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ఆరాధన, శని భగవానుని తైలాభిషేకం ఇవన్నీ కూడా చేయవలసిందే. ఈశ్వరుడికి అభిషేకం చేయవలసిందే, దైవ ప్రార్థన చేయవలసిందే, ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే. ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి? గమ్ గణపతి అని ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే. షూరిటీ సంతకాలు పెట్టకండి. బ్యాంక్ చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త. మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు, ఇవన్నీ జాగ్రత్త. ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. జాగ్రత్త కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కరుంగాళి మాల ఇలా అంటూ ఉండండి. ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయవస్తు. మీనరాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని ఎల్నాడు శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 12వ స్థానంలో, కేతు మే నుండి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు. కేతు సంచారంతో ఈ రాశుల వారికి రాజయోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. దాదాపు 1 సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళ్తున్నాడు. సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద పడుతుంది. శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని, అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి 12 సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు. బుధుడు మిథున రాశి, కన్యా రాశుల అధిపతి. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 16 నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది. ఫిబ్రవరి 27, 2025 నుండి రాజయోగం మారబోతుంది. మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను. మీనరాశి జాతకులకి జన్మశని ఏళ్ళనాడు శని ప్రభావం వలన పనులందు స్ట్రెస్, చికాకులు అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా వహించాలి. ప్రతి పని యందు సమస్య, ఇబ్బంది పెట్టడం. వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది. రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని చేయాలో తెలియదు, ఒక అయోమయ స్థితిలో ఉంటారు. లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది. పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది. మీరు కోరుకున్న ప్రమోషన్ మీ చేతికి రాకుండా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, మనశ్శాంతి, ప్రశాంతత లేకుండా ఉంటారు. దానికి మీరు దైవ ప్రార్థన చేయడమే. వ్యాపారస్తులు అప్పుల సమస్యల నుంచి కొంత వేధింపబడతారు. ఖర్చులు విపరీతంగా ఉంటుంది. సరిగా వ్యాపారం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మే తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది. మీనరాశి వారికి కోర్టు వ్యవహారం అంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. గొడవలకు ఎంత వీలుంటే అంత దూరంగా ఉండండి. మీడియా రంగం వారికి అస్సలు బాలేదు. కేతు ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీకు తెలివితేటలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ అని కూడా చెప్పలేదు. కళాకారులకి
ఉన్నాయి. ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క సంవత్సరం మిశ్రమంగా ఆలోచించండి. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా స్పోర్ట్స్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను. ఇంకా మీరు చేయవలసిన పరిహారం, నవగ్రహాలకి ప్రతి శనివారం ప్రతి మంగళవారం 19 ప్రదక్షిణాలు చేయండి. శనివారం నాడు తైలాభిషేకం చేయండి. కాకికి బెల్లం ముక్క పెట్టండి. మ్యాక్సిమం బ్లూ ఆర్ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 3 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యపరంగా ఉంటారు, ఐశ్వర్యపరంగా ఉంటారు. గ్రహదోషం అంతా తొలగుతుంది. ప్రతి 5-10 నిమిషాలకి కరుంగాళి మాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి. అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. విజయోస్తు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. ఎడిటర్స్ దీన్ని మొదట పెట్టాలి. ప్రతి రాశికి బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని మొదట పెట్టాలి. దాని తర్వాత ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. విజయోస్తు.